ఇప్పుడు లావుగా ఉన్న పేషెంట్లు చాలామంది GLP-1 అనలాగ్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారు. దీంట్లో ఒజంపిక్ అని, మౌంజారో అని ఇలాంటి అనేక మెడిసిన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెడిసిన్స్ లాంగ్ టర్మ్‌లో వాడాల్సిన అవసరం వస్తుంది. అందరూ ఏమనుకుంటున్నారంటే ఓ 2, 3 నెలలు వాడో, లేకపోతే సంవత్సరం వాడో, తర్వాత మానేస్తే మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ రీసెంట్‌గా అంటే జనవరి 2026లోనే ఒక 37 క్లినికల్ ట్రయల్స్ అన్నిటినీ స్టడీ చేసి BMJలో ఒక రివ్యూ పబ్లిష్ చేశారు. దాంట్లో 9300 మంది అడల్ట్స్ని తీసుకొని యాంటీ ఒబెసిటీ మెడిసిన్స్ ఆపేసిన తర్వాత ఏ విధంగా వెయిట్ గెయిన్ వస్తుంది అనేది స్టడీ చేశారు. ఈ స్టడీలో తెలిసింది ఏంటి అని అంటే, మనకి మానేసిన తర్వాత వెయిట్ లాస్ మెడిసిన్స్ మానేసిన తర్వాత వెయిట్ చాలా ఫాస్ట్గా వెనక్కి వస్తుంది అని, అంటే రఫ్లీ 0.4 kgs మంత్కి వెనక్కి తిరిగి వస్తుంది అని. అంటే సుమారుగా ఒక 1/2 kg పెరుగుతున్నారు అనుకోండి నెలకి. సో మోస్ట్ పీపుల్ చాలామంది ప్రీ ట్రీట్మెంట్ వెయిట్ వరకు 1.7 years లోపల వచ్చేస్తూ ఉన్నారు. అది GLP-1 డ్రగ్స్ ఒజంపిక్, విగోవి, టెర్జపటైడ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇంకా ఫాస్ట్గా వస్తూ ఉంది. అంటే వీళ్ళు ఇనిషియల్గా వెయిట్ ఎక్కువ ఉంటారు కాబట్టి 0.8 kg తిరిగి వస్తుంది ప్రతి నెల. దాంతో 1.5 years లోపలే వీళ్ళు వెయిట్ రీగెయిన్ అయిపోతూ ఉన్నారు. టెర్జప్టైడ్తో కానివ్వండి, లేకపోతే సెమాగ్లూటైడ్తో కానివ్వండి, అంటే ఒజంపిక్, విగోవి లేదా దీంతో మౌంజారాతో కూడా వెయిట్ రీగెయిన్ 1.5 yearలో ప్రీవియస్ వెయిట్కి వచ్చేస్తున్నారు. అంటే మీరు అది వాడినప్పుడు బీపీ బాగుంటుంది, కొలెస్ట్రాల్ బాగుంటుంది, మెటబాలిక్ రిస్క్ బాగుంటాయి. బట్ ఇవన్నీ కూడా 1.4 yearsలో మళ్ళీ ప్రీవియస్ స్టేజెస్కి వెళ్ళిపోతున్నాయి. అంటే లైఫ్ స్టైల్ కనుక మీరు మార్చుకొని మీరు వెయిట్ తగ్గినట్లయితే వెయిట్ లాస్ డ్రగ్స్ మీద ఆధారపడకుండా మీరు ఎక్కువ కాలం మార్పు ఉండే అవకాశం ఉంది. కానీ లైఫ్ స్టైల్కి కూడా ఇదే రిస్క్ ఉంది. అంటే మీరు లైఫ్ స్టైల్ కొన్ని రోజులు పాటించి మీరు 10 kg తగ్గిన తర్వాత మళ్ళీ మామూలుగా తినటం మొదలు పెడితే మీరు వెయిట్ గెయిన్ అయిపోతారు కదా. అదేవిధంగా ఈ ఇంజెక్షన్లు తీసుకొని మీరు మానేసినప్పటికీ కూడా మీరు తర్వాత మెయింటైన్ చేసుకుందామంటే మెయింటైన్ అయ్యే విషయం కాదు అని ఈ స్టడీ క్లియర్గా చెప్తా ఉంది. అంటే ఇది చాలా లేటెస్ట్ స్టడీ, ఇంకా ఎవరికి తెలిసి ఉండదు కాబట్టి చెప్తున్నాను. వెయిట్ రీగెయిన్ ఇంజెక్షన్స్ ఆపేసిన తర్వాత 1.5 yearలో మీరు ప్రీవియస్ వెయిట్కి వచ్చేస్తారు. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ వాడగలిగితేనే ఈ ఇంజెక్షన్స్ తీసుకోండి. అదే షార్ట్ టర్మ్ వాడి తర్వాత మనం మెయింటైన్ చేసుకుంటాం కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకండి.